కొత్త బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ఆశలు నెరవేరుతాయా? ఎప్పుడో 7 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలే ఇంతవరకు కొలిక్కి రాలేదు. పోలవరం నిధుల విషయంలో కేంద్రం తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్ గురించి ఊసే లేదు. ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లేకుండానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 7 ఏళ్ల పాటు రాజ్యమేలేసింది. కనీసం ఈసారైనా తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందా? విభజన వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికైనా భర్తీ చేస్తారా? కోట్లాది మంది తెలుగు ప్రజల కలలు సాకారమయ్యే బడ్జెట్ ఇస్తారా, లేకపోతే మరోసారి ఉసూరుమనిపిస్తారా? ఏటేటా సంప్రదాయం ప్రకారం అవసరార్థం వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి మామా అనేస్తోంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఒకటా రెండా 7 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు మరిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈసారైనా తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని కలలు కంటూనే ఉన్నాం. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనాలు చేకూర్చే అంశాలు బడ్జెట్లో చేరుస్తారని ఈసారి కూడా ఆశాభావంతోనే ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల పాలకులు, మేధావులు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆదరాబాదరాగా 2గా చీల్చారు. ఆ సమయంలో ఎన్నో విభజన హామీలు ఇచ్చారు. విభజన వల్ల ఎక్కువగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకే విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ పోటీలు పడి మరీ హామీలిచ్చాయి. అది కూడా పార్లమెంటు సాక్షిగా హామీలిచ్చాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మానసపుత్రికగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే దాన్ని పూర్తి బాధ్యతగా తీసుకుని నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ లేకపోవడంతో విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు 2014-2015 సంవత్సరానికి 18,830 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును అంచనా వేసిన కేంద్రం తక్షణమే దాన్ని ఆంధ్రప్రదేశ్కు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఈ లోటు భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. 5 ఏళ్ల కాల వ్యవధిలో 24,350 కోట్ల రూపాయలను ఈ పద్దు కింద కేంద్రం కేటాయించాల్సి ఉంది. ఇందులో ఇంకా 23,300 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ బడ్జెట్లో ఇందులో వీలైనంత ఎక్కువ మేరకు నిధులను రాష్ట్రానికి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్తో పాటు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రోత్సాహం కోసం 10 ఏళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. వీటితో పాటు విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్లో అయినా నిధుల కేటాయింపు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్లు పూర్తయింది. ఈ 7 ఏళ్లు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ సమయంలో ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి తలొగ్గి హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ప్రత్యేక హోదా తెస్తామన్న హామీతో ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ, బీజేపీ రెండూ కలిసి ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు. దాంతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ను ఆకుపచ్చ బంగారంగా మార్చే పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ దుర్మార్గానికి పాల్పడ్డారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. విభజన చట్టం ప్రకారం దాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మించి రాష్ట్రానికి అప్పగించాల్సి ఉంది. అయితే టీడీపీ, బీజేపీ ఏం చెవులు కొరుక్కున్నాయో, ఏం ఒప్పందాలు చేసుకున్నాయో తెలియదు కానీ కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును మేమే కట్టుకుంటామని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని అడగడం, కేంద్రం మరో ఆలోచన లేకుండా తమ బాధ్యతను భుజాల మించి దించేసుకుని చంద్రబాబు చెప్పిన దానికి తలోపడం జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేసిన చంద్రబాబు నాయుడు పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకాన్ని పట్టుకుని 100 కోట్ల రూపాయల మేరకు అవకతవకలకు కారణమయ్యారని ప్రభుత్వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంస్థ కాగ్ తన నివేదికలో ఎండగట్టింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎంలా మారిపోయిందని నాటి ప్రధాని నరేంద్ర మోదీయే ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంతో ముందుకు తీసుకెడుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం వహిస్తోంది. ఈ బడ్జెట్లోనైనా పోలవరానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కొంతకాలం క్రితమే ఏపీలో పాలకపక్ష ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసినప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనాలకు అనుగుణంగా నిధుల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాన్ని ఈ బడ్జెట్లో ప్రతిబింబించాలి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ రైల్వే జోన్ హామీని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇదిగో రైల్వే జోన్, అదిగో రైల్వే జోన్ అని ఉత్తి కబుర్లతో ఊరించటమే తప్ప విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా తీసుకున్న చర్యలే లేవు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు 7,800 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రానికి కొత్తగా 23 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాల్సిందిగా కోరింది. కరీంనగర్లో IIITని ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్తో పాటు IIM లాంటి విద్యా సంస్థలను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైలుకు సంబంధించి సర్వే పూర్తయింది. దీనికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో వరదలు వచ్చిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ నుంచి 4 బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విభజన సమయంలో తమ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం పదే పదే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలుస్తూనే ఉన్నారు. వెళ్లిన ప్రతిసారి తమ వినతులు కేంద్రానికి సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతిసారి కేంద్ర మంత్రులు సానుకూల దృక్పథంతో ఉన్నట్టు తలలు ఊపుతూనే ఉన్నారు. కాకపోతే ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. పెండింగ్ ప్రాజెక్టులు అలాగే ఎండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 2014 నుంచి 2018 వరకు టీడీపీతో జట్టు కట్టి ఉన్న బీజేపీ ఏపీ ప్రయోజనాలను గాలి కొదిలేసింది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేసిన బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు తామిచ్చిన హామీలను అటకెక్కించేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హోదా ఏమైందని నిలదీస్తే అది గతించిపోయిన అంశమని బీజేపీ మంత్రులు చిరక పలుకులు పలుకుతున్నారు. హోదా అక్కర్లేదని, ప్యాకేజ్ ఇస్తే చాలని చంద్రబాబు నాయుడే అడిగారు కాబట్టి తాము ప్యాకేజ్ ఇచ్చామని బీజేపీ అంటోంది. అయితే 2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఏపీ ప్రజలకే తప్ప చంద్రబాబు నాయుడుకో, టీడీపీ నేతలకో కాదని బీజేపీ పెద్దలు గుర్తించాలంటున్నారు మేధావులు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కోట్లాది మంది ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్లో విభజన హామీల అమలుకు పెద్దపీట వేయాలని తెలుగు రాష్ట్రాల మేధావులు కోరుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని మేధావులు ఆరోపిస్తున్నారు. విభజన హామీల అమలును కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోందని వారంటున్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయటం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ బడ్జెట్లోనైనా 2 తెలుగు రాష్ట్రాలకు మేలు జరగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఈ బడ్జెట్లో అయినా వీటి అమలుకు ముందుకు రావాలని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు రాంబాబు. కోవిడ్ 3వ వేవ్ వచ్చిన తర్వాత 2వ వేవ్ సందర్భంలో కూడా ఇన్కమ్స్ అనేటటువంటివి రాబడి గణనీయంగా పడిపోయినటువంటి నేపథ్యంలో ఈ రాబోయేటటువంటి బడ్జెట్లో ఏ రకమైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తారు, ఎన్ని ఉద్దీపనల ప్యాకేజీలు ఇస్తారనేటటువంటిది దేశమంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. అయితే దీనిలో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అట్లాగే సిటిజన్సు, రైతులు, అనేక వర్గాల వారు బడ్జెట్లో రాబోయేటటువంటి వెసులుబాట్లు వాటి మీద చాలా ఆకాంక్షతో, చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతారనేటటువంటి ఆశలో ఉన్నారు. యాక్చువల్గా ఇది బీజేపీకి సంబంధించినటువంటి పోల్ ప్రామిసెస్ ఇవన్నీ కూడా.
మమ్మల్ని కనుక ఎన్నుకున్న రోజున వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నీ మమ్మల్ని కనుక అధికారంలో కనుక తీసుకొచ్చిన రోజున మేము 5-6 లక్షల రూపాయల వరకు కూడా వెసులుబాటు కల్పిస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ దాని గురించి ఏ రకమైనటువంటి కామెంట్ చేయకపోవటం అనేటటువంటిది ఉద్యోగస్తులకి అందరికీ కూడా అది ఒక నిరాశ కలిగించేటటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్కు ఇస్తామన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ హామీలను బీజేపీ అటకెక్కించిందంటున్నారు ఆర్థిక రంగ విశ్లేషకులు గీతానంద్. ప్రధానంగా 2 రాష్ట్రాలు విభజనకు గురైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాదించినటువంటి బీజేపీ తాను అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా కుదరదు అని సాకులు అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే కొన్ని రాష్ట్రాలకు ఎలక్షన్స్ టైంలో ముందుగా పీలర్స్ వదులుతున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తామని. అంటే ఆ రాష్ట్రాలు చేసుకున్న పుణ్యమేంటో, మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్న పాపమేంటో పూర్తిగా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అయితే దాన్ని పూర్తిగా కాలరాసినటువంటిది కేంద్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు. అలాగే రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడినట్లయితే విశాఖ రైల్వే జోన్ మనకు ప్రకటిస్తారనుకుంటే ఏదో నామకే వాస్తే ప్రకటించారు. దానికి సంబంధించిన నిధులు ఏమున్నాయి? సో పూర్తిగా ఏవి కూడా మనకు ఏమీ లేవని చెప్పొచ్చు. అలాగే రైల్వే లైన్స్లో కనుక చూసినట్లయితే డబ్లింగ్ ఆఫ్ ద లైన్స్ కానివ్వండి, కొత్త లైన్స్ కానివ్వండి, కొత్త రైళ్లు కానివ్వండి, ఏవీ లేకుండానే గత 2-3 సంవత్సరాలుగా బడ్జెట్లో మనకు రైల్వేకి సంబంధించినటువంటి విధంగా చూస్తే పూర్తిగా అన్యాయం జరుగుతుంది. అలాగే రోడ్స్, కారిడార్స్ విషయంలో కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. విభజన చట్టానికి తెలుగుదేశం, బీజేపీలు రెండూ కలిసి తూట్లు పొడిచాయి. అదే ఆంధ్రప్రదేశ్ కొంపలు ముంచింది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేలా నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్. కేంద్రం విభజన తర్వాత పదే కేంద్రంలోని నాయకుడు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కానీ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని విద్యా సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చిన విభజన తర్వాత ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం అని పదే చెప్పుకున్నారు. కానీ వాటికి ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు ఎంత ఇస్తున్నారంటే మాత్రం దానికి సమాధానం ఉండదు. ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచి అది కూడా చెప్పడం మానేశారు. విభజన చట్టానికి గత 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, ఈ 2 పార్టీలు కలిసి కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని విభజన చట్టానికి తూట్లు పోవడం ప్రారంభించారు. సరే, దాన్నైనా సక్రమంగా అమలు జరిపారా అంటే అది కూడా లేదు. ఆంధ్రప్రదేశ్కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మేనమేషాలు లెక్కిస్తోంది. ఇటు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సాయం అందించకుండా కాలక్షేపం చేస్తోందని అంటున్నారు రాంబాబు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులందరూ కూడా దేశానికి వెన్నెముకలా, అంటే దేశంలో ప్రప్రథమ స్థానంలో ఉండేటటువంటి పంట దిగుబడిని చూపించినటువంటి రైతాంగానికి వాటర్ని సప్లై చేసేటటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ దాదాపు 80 లక్షల కోట్ల రూపాయలు, 90 లక్షల కోట్ల రూపాయల వర్తుండేటటువంటి ప్రాజెక్టుకి దాదాపు సంవత్సరానికి 7,000-8,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ ఖర్చు అయ్యేటటువంటి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోవడం కాదు, సహాయం చేయాలని అనుకోకపోవడం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశం ఇదంతా. అదే రకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంకి సంబంధించినటువంటి గనులు కానీ, అదే రకంగా అనేక హైదరాబాద్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఎక్కడా కూడా ఓన్లీ కాగితాలకి, పేపర్లకి పరిమితం అవుతూ ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇవ్వాలన్నది విభజన చట్టంలో ఇచ్చిన హామీ. కానీ చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం పోలవరానికి సకాలంలో సాయం అందించకుండా ఇబ్బందులు పెడుతోందంటున్నారు గీతానంద్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి అలోకేషనే లేదు. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైనది, ఎంతో ఆయకట్టు, అందులో బహుళార్థ సాధక ప్రాజెక్ట్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం కనుక పూర్తయినట్లయితే ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. అలాంటి పోలవరం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేసినటువంటి అమౌంట్స్కే ఇంకా కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వాలి. అలాగే దాంట్లో నిర్వాసితులకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, కొత్తగా పెరిగినటువంటి ఖర్చులకు తగ్గట్టుగా ఫండ్స్ రిలీజ్ చేయడం విషయంలో కానివ్వండి ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. అయితే గత బడ్జెట్ అలొకేషన్లో ఏమాత్రం ₹1 కూడా పోలవరానికి అలోకేట్ చేయలేదు. ఈసారైనా అలోకేట్ చేస్తారేమో చూడాలి. అలాగే
గత కొద్ది సంవత్సరాలుగా మనకి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పూర్తిగా, మానిటరీ సపోర్ట్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. 2 ఏళ్లకు పైగా యావత్ ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థలన్నీ పతనమయ్యాయి. ప్రభుత్వాలకు ఆదాయాలు పడిపోయాయి. ఒక పక్క ఆదాయాలు లేవు, మరోవైపు కరోనా బాధితులను ఆదుకునేందుకు వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎలాంటి సాయాన్ని అందించలేదు. కేవలం అప్పులు చేసుకోవటానికి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారంటూ వెటకారాలాడుతోందని ఏపీ బీజేపీ నేతలపై జర్నలిస్టు తిలక్ నిప్పులు చెరుగుతున్నారు. 20,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఉన్నాయి. ఈ నిధులు సక్రమంగా విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఈ విభజన వలన ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులకు తోడు ఆదాయం పడిపోవడం, కోవిడ్ కారణంగా దాదాపు 22,000 కోట్ల రూపాయల ఆదాయం పడిపోయింది. దానికి తోడు ఈ కోవిడ్కి ఖర్చు పెట్టాల్సిన ఖర్చు 8,000 కోట్లు, మొత్తం 30,000 కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పడింది. మరి కేంద్రం ఏమైనా ఇచ్చిందా? అప్పు చేసుకొని పర్మిషన్ ఇస్తామన్నారు. అటు విద్యుత్ సంస్థల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ. ఈ అప్పు చేసిన తర్వాత వాళ్ళే కండిషన్ పెడతారు. ఈ అప్పు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసి వస్తుంది, రాష్ట్రాన్ని దివాళా తీస్తుందని మళ్ళీ బీజేపీ నాయకులు ప్రచారం మొదలు పెడతారు. ఇదో విచిత్రమైన రాజకీయ క్రీడ. రాష్ట్ర విభజన వల్ల ఎక్కువగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశం కానీ, అక్కడ ఉండేటటువంటి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ప్రక్రియలు ఆపటం కానీ, అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీరనేటువంటి అన్యాయం. అదే రకంగా ప్రత్యేక హోదా, సో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రకమైనటువంటి గౌరవం లేకపోవటం, పార్లమెంట్లో డిక్లేర్ చేసినటువంటి అంశాలకి ఏ రకమైనటువంటి గౌరవం లేకపోవటం, ఏదో ఆర్థిక కమిషన్ చెప్పింది చెయ్యొద్దు అనేటువంటి మాటలు పరిమితం అవుతూ లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చేటువంటి అబద్ధాలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింతగా తీరనటువంటి అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశాలు. సో 2 తెలుగు రాష్ట్రాలకి విభజన హామీలు అనేటటువంటిది నిర్వీర్యం చేసేసినారు. 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడా కూడా సహాయం చెయ్యకూడదు అనేటటువంటి ఒక పట్టుదలతో ఉన్నట్టుగా ఇది కనిపిస్తోంది. విభజన హామీల్లో భాగంగా ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదు. ఇతర మెట్రో నగరాల్లో మాత్రం మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు వేల కోట్లు మంజూరు చేస్తోంది కేంద్రం. ఈ పద్ధతి మారాలంటున్నారు గీతానంద్. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరుతున్నారు. మెట్రో విషయానికి వచ్చినట్లయితే విశాఖపట్నానికి మెట్రో అవసరం ఉండగా దానికి సంబంధించి ₹1 ఫండ్ కూడా మనకు రిలీజ్ చేయలేదు. దాంతోపాటు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ అనంతపురంలో ఏదైతే ఉందో దానికి 900 కోట్లు రిక్వైర్మెంట్ ఉండగా కేవలం 65 కోట్లు గత బడ్జెట్లో ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మనకు బడ్జెట్లో కేవలం గత బడ్జెట్లో వచ్చింది ఏదైనా అలొకేషన్స్ ఉన్నాయంటే ఇవి మాత్రమే. అంత మించి ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించింది ఏమీ లేదు. మొత్తానికి 2022 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేలా నిధుల కేటాయింపు జరగాలని మేధావులు కోరుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఓ అపప్రద ఉంది. ఉత్తరాది రాష్ట్రాలపై చూపించే శ్రద్ధ దక్షిణాది రాష్ట్రాలపై చూపించడం లేదన్న విమర్శ ఉంది. అది నిజం కాదని చాటి చెప్పాలంటే ఈ బడ్జెట్లో అయినా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాల్సి ఉంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి.